ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఉదయకాలం ఇవాళ ఎందుకో కొద్ది వర్షాలు స్టార్ట్ అయిపోయి ఈ సమ్మర్ లెక్క లేదు, మార్నింగ్ నుంచి వర్షం, ఎర్లీ మార్నింగ్ కంటిన్యూగా. అయినప్పటికీ మరి దేవుని వాక్యాన్ని మీకు అందించాలి. గాలితో కూడిన వర్షం మా ప్రాంతంలో కూడా వస్తుంది. దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడు, శక్తివంతుడు. కష్టకాలంలో, దుఃఖ సమయాల్లో, కరోనా టైంలో ఎంతో ఉదయం సాయంత్రం మీకు ఇవ్వగలిగాం. ఇప్పుడు కూడా మీకు ఇవ్వటానికి కారణం ఏంటంటే మీరు ఆత్మీయంగా బలం పొందాలి, మీరు లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. రక్షణ లేని బిడ్డలు మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు కొరకు మీరు బ్రతకాలి. ఎందుకంటే ఇది రాకడ సమీపంగా ఉంది. యేసు ప్రభు మీ హృదయంలో జన్మించాలి. అదే మా ఆకాంక్ష, అదే మా కోరిక. దేవుని యొక్క కృప, ఆయన ప్రేమ మీ పట్ల కనికరం కోరుతున్నాడు. ఇంకా రోగ వ్యాధి బాధ సమస్యలు ఉన్నామండి, చెప్పలేని కీడు వేదన అనుభవిస్తున్నావు, ఎంతకాలం ఉండవు. దేవుడే నీకు విజయం ఇస్తాడు, దేవుడే నీకు బలం ఇస్తాడు, దేవుడే నీకు కృప చూపుతాడు, దేవుడే నీకు న్యాయం చేస్తాడు, నీ పక్షమై ఉన్నాడు. కాబట్టి ఈరోజు చదువుకుందాం చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 42వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతిగానే నేను వారి గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపవచ్చున్నాను. మేలంతటిని, వాళ్ళు చేసిన పనికి కీడు, వారి విత్తనానికి ఆ పంట చూశారు. కానీ దేవుని బిడ్డలుగా మనందరం యేసు ప్రభు రక్తంలో కడగబడిన జనాంగంగా కృపాకాలంలో ప్రభు క్షమాపణ పొంది క్రీస్తు మనకి అపాయము, నష్టం కలుగజేయడాయన. ఒకవేళ ఏదైనా జరుగుతుందంటే అది చక్కటి పరీక్షలు, విజయానికి, విడుదలకు కారణం. దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా వ్యాజ్యం ఆడేవాడు. ఆయన చెప్పినంత మేలు, ఉన్నతమైనటువంటి కార్యం చేయగలిగిన, అంటే అంటారు కదా చాలా మంది, నేను చేయగలిగిన చేశానండి, ఇక చేయలేను అంటారు. కానీ దేవుడు అలా కాదు, ఆయన చాలా మేలు చేయబోతున్నాడు, చేశాడు, చెయ్యబోతున్నాడు నీ జీవితంలో. అసలు ఆయన చెప్పినంతగా ఆయన చేస్తా అన్నాడు, చేస్తాడు, చేశాడు, చేసి చూపించాడు, ఇంకా చెయ్యబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఉదయకాలం నువ్వు ఈరోజు కీడు, నష్టం, దిగులు, బాధపడుతున్నావా? ఎందుకంటే దేవుడిని అనుమతించాడు. కానీ ఆయన చెప్పిన మేలు, ఆయన అధికమైన మేలు నీ పట్ల చేయబోతున్నాడు. అధికమైన మేలు, శ్రేష్టమైన కార్యం నీ కుటుంబం పట్ల, నీ పట్ల, నీ యవ్వన భవిష్యత్తు పట్ల, నీ రాష్ట్రం పట్ల, దేశం పట్ల, సంఘాల పట్ల, సేవకుల పట్ల. మన ప్రార్థన ఆలకించి మనం ఆయన తట్టు చూస్తుండగా, ఆయన వైపే మన కన్నులు ఎత్తుచుండగా, మన మనసు ఆయన మీద ఆనుకుంటుండగా గొప్ప కార్యం మన పట్ల. ఇప్పటివరకు జరిగిన నష్టంనంతా కొట్టేసి ఆయన చెప్పిన దానికంటే చెప్పినంతగా ఒక గొప్ప మేలు నీకు చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం నమ్ము. ఒక ఉన్నతమైనటువంటి కార్యం కోసం కనిపెట్టు. ఒక గొప్ప మేలు నీకు జరగబోతుంది. ఆమేన్. ఈరోజు వాగ్దానం ఏంటండి? గొప్ప మేలు నీకు జరగబోతుందంటే ఒక గొప్ప మేలు, నువ్వు ఊహించని మేలు దేవుడు ఎంతగా నీ పట్ల చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థించండి, ప్రభుత్వం చూడండి, క్రీస్తుని అంగీకరించండి, ఇంకా ముందుకు సాగండి. ఈరోజు ఎవరిదైనా మ్యారేజ్ డే ఉంటే మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ మ్యారేజ్ డే. బర్త్డే వాళ్ళకి, మ్యారేజ్ డే వాళ్ళకి కూడా మీకు గొప్ప మేలు ఈ సంవత్సరం. మ్యారేజ్ డే బిడ్డలకు జరగబోతుంది, బర్త్డే బిడ్డలకు జరగబోతుంది, బ్యాప్టిజం డే చాలా మందికి ఉంటుంది. మీకు కూడా దేవుడు అలాంటి అద్భుతమైన ఆత్మీయ, ఆర్థిక, అధిక మేలుని మీకు చేయబోతున్నాడు. కాబట్టి ఉదయకాలం అందరూ ధైర్యంగా ఉండండి. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మరి అద్భుతంగా ఈ రోజు నుండి ప్రామిస్ ల్యాండ్ మీటింగ్స్ 17, 18, 19 కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైతనగర్లో సభలు. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తి పట్టండి. 3 దినాలు 17, 18, 19 ప్రేయర్స్లో అందరూ పాల్గొంటున్నారు. అందరూ కూడా మేలు పొందబోతుండగా అందరం కూడా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నవారు థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభువానికి వందనాలను తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, నష్టంలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో, వ్యాధిలో, బాధలో, చింతలో, గాయాల్లో ఉన్న ప్రతి బిడ్డకి విడుదల కలగాల అయ్యా. కుటుంబం, ఆర్థిక పరిస్థితులు, అప్పుల భారం, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, నాయన మానసిక పోరాటాలు, భూ సంబంధమైన తగాదాలు, మందిర విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, దైవజనుల బిడ్డలు, ప్రతి కుటుంబాలు శోధకుడు పారిపోవాలి యేసు నామములో. గర్భాలు లేని గర్భాలు తెరవబడాలి. వివాహం గారి బిడ్డలు చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు, సెటిల్మెంట్ లేని వారు, జాబ్ లేని వారికి మంచి జాబ్స్, నాయన ఆర్థికంగా వెనకబడిన వారికి విడుదల, వ్యాపార పరంగా ఏ వ్యాపారమైన ఒక బ్లెస్సింగ్ చూడాలి. మంచాల మీద ఉన్న వారి యేసు నామములో స్వస్థత, ఏ బాధలో ఉన్న విడుదల కలగాల ప్రభా. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ ప్రొటెక్ట్ చేయండి, శత్రు నుంచి విడిపించండి అయ్యా. ఎవరైతే ఇతర దేశానికి వీసా ట్రయల్ చేస్తున్నారో వారికి అంధకార బంధకములను
తొలగించి సర్వ సత్యములకు ఆ బిడ్డలు నడిపించి నిజంగా దేశానికి వెళ్ళడం నీ చిత్తమైతే అన్ని డోర్స్ మీరు ఓపెన్ చేయండి. మా దేశాన్ని రక్షించండి. భారతదేశానికి ప్రపంచానికి క్షేమము రక్షణ అయ్యా మా దేశంలో పరిపాలకులు న్యాయకులు అందరు సమాధాన పరిపాలన మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ దీవించండి. కల్వరి మినిస్ట్రీని బ్లెస్ చేయండి, ఆశీర్వదించి సంఘాలను దీవించి మా అందరికి ఐక్యతను నీ ప్రేమను అనుగ్రహించి వర్ధల చేయమని బర్త్డే మ్యారేజ్ డే బిడ్డలను కూడా బ్లెస్ చేస్తూ ప్రతి వారి బంధకములు తొలగిపోవాలని కష్టకాలంలో ఉన్న వారి బాధలన్నీ తొలగించి అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారయ్యా. అయ్యా అనేక చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు అయ్యా, వాతావరణం ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగించి అయ్యా నష్టంలో కష్టంలో పేదరికంలో ఉన్నది పోగొట్టుకుని పేద పరిస్థితులు ఉన్న బిడ్డలు నాయన అకాల వర్షాలను బట్టి అయ్యా ఏడుస్తున్న ప్రజలు ఇబ్బంది పడుతున్న వారికి నీ సహాయాన్ని పంపి నాయన మంచి వాతావరణాలు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుని బిడ్డలారా మీరందరూ కూడా ఈ వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా మీరు ఎంతమంది వాగ్దానం తీసుకుంటున్నారు? ఈరోజు 17, 18, 19 హైదరాబాద్లో హయత్ నగర్ దగ్గర 3 దినాలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఎస్తేర్ యూదులు ఉన్నారండి. 3 దినములు అద్భుతం చూశారు. మీరు కూడా ఎవరైనా రావచ్చు, అకామిడేషన్ ఫ్రీ భోజనాలు అన్నీ ఉంటాయి, పాలు పొందండి. మరి దేవుడు మనల్ని గొప్పగా నడిపించబోతున్నాడు. ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం సువార్త సభ శనివారం అటెండ్ అయ్యి ప్రేర్ చేయించుకొని ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. అంతేకాకుండా దేవుని బిడ్డలారా మరి 20, 21, 22 3 రోజులు అరకు వ్యాలీలో మీటింగ్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రార్థించండి. అరకు చుట్టుపక్కల ప్రజలు దైవజనులు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సమాధానంగా వాతావరణం అనుకూలంగా జరగాలి, దైవ కార్యం జరగాలి. 27, 28, 29, 30 శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ ప్రార్థించండి. వాతావరణాలు అన్నీ అనుకూలంగా ఉండి దైవికంగా జరిగినట్లుగా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 దినాల మీటింగ్స్తో 3వ దినం సాయంత్రం మరి ఆయిల్ అనెటిక్ సర్వీస్ కూడా ఉంటుంది. కాబట్టి గమనించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.